ఉద్యమము ఏదో క్యాజువల్ ఉద్యమం కాదు. బీసీ ఉద్యమం అంటే మొదటి దశ ఉద్యమం అంతా బీసీలు చదువుకోవాలని పోరాటం చేశారు. ఇది విభిన్నమైనటువంటి దేశంలో ఎక్కడ లేనటువంటి ఉద్యమం. మన ఉద్యమం పేద బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు చదువుకోవాలి. అన్ని విషయాలు చెప్పారు. అందుకే దాన్ని రిపీట్ చేయకుండా మీకు ఎట్లా అవుతుంది ఉద్యమం అనేది చెప్పాలి. ఒకసారి తెలియాలి మీకు. హాస్టల్ పెట్టాలని 1974-75లో స్టార్ట్ అయింది. అంతవరకు హాస్టల్ ఒక ఎస్సీలకు 300 హాస్టళ్ళు ఉన్నాయి. కొట్లాడితే ప్రతి సంవత్సరం 5-10 హాస్టళ్ళు మాత్రమే ఓపెన్ చేస్తుంది గవర్నమెంట్. 1978 సెప్టెంబర్ 24 మాకు హాస్టల్ సరిగా పెడతలేరని 2000 మంది విద్యార్థులకు 3 రోజులు ట్రైనింగ్ ఇచ్చినాం. ఇచ్చి రాళ్ళు జేబులల్లో బ్యాగ్లలో పోసుకొని అకస్మాత్తుగా బస్సులు హైజాక్ చేసి యూనివర్సిటీ నుంచి హాస్టల్ నుంచి అసెంబ్లీ గేట్లు మూసేసారు. 100 మంది పోలీసులు దుంకి పోలీసులను దొబ్బి ధైర్య సాహసాలతోటి అసెంబ్లీ చుట్టూ తిరుగుకుంటా తుక్కుగా వలగొట్టాము. ఆ రోజే ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యమము పతాక శీర్షికల్లో ఆల్ ఇండియా పేపర్లో ఫ్రంట్ పేజీలు వచ్చాయి. అదే రోజు సాయంత్రం చెన్నారెడ్డి ముఖ్యమంత్రి, ఏంటి ఇంత ఘోరంగా పిల్లలు మన మీద దాడి చేశారు. లోపల అసెంబ్లీ లోపల చెన్నారెడ్డి గారు, పెద్ద పెద్ద హేమాయములు, గౌతు లచ్చన్న గారు అందరూ పోయి మూలకి నక్కిర్రు. అధికార పార్టీ ప్రతిపక్షాలు ఫోటోలు వేసారు పేపర్లో. ఎట్లున్నారు వీళ్ళకి. ఇక అదే రోజు సాయంత్రం యూనివర్సిటీకి జీపులు పంపించారు, పోలీస్ జీపులు. అప్పుడు జీపులు ఉండే పోలీసులు పంపించి 20 మందిని రమ్మని కృష్ణతోటి అని చెప్పారు. నేను 20 మంది అంటే 30 మందిని తీసుకొని పోయినాను. పోతే కూర్చున్నట్టు, ఏం కృష్ణయ్య మా ఏరియా పిల్లగాళ్ళను గిట్టెందుకు చేసినావు అన్నాడు. మీ ఏరియా పిల్లగాన్ని కానీ నేను 2 నెలల నుంచి ధర్నాలు పీస్ఫుల్గా చేసిన, మర్యాదగా చేసిన, విజ్ఞప్తులు చేసిన, మంత్రులతో చర్చలు జరిపినాం. హాస్టల్ ఇస్తలేరు, స్కాలర్షిప్లు ఇస్తలేరు. అప్పుడు చాలా పేదరికం. ఇప్పుడు మనం కొద్దిగా మంచిగా మా వాళ్ళంతా పత్తులు వండించి, పంటలు ఒడ్డు వండించి, ఆ రోజు తినడానికి తిండి లేనటువంటి కాలం అది. మాకు హాస్టల్ కావాలి, మాకు స్కాలర్షిప్లు కావాలి, మాకు ఫీజులు మాకు చేయాలని అడిగిన. ఇచ్చే అదే వాళ్ళు ఆఫీసర్లు బడ్జెట్ లేదు అది ఇది అని చెప్పారు. అంటే చెప్పాను, మీరు బడ్జెట్ లేకపోయినా లిమిటెడ్ బడ్జెట్లో మేము ఏం అడుగుతున్నాం, మంత్రి పదవులు అడుగుతలేం, ఎమ్మెల్యే పదవులు అడుగుతలేం, ఖాళీ చదువుకుంటామని అడుగుతున్నాం. అంటే చెన్నారెడ్డి కొద్దిగా కన్విన్స్ అయ్యి ఎన్ని కావాలి అని అడిగాడు. 500 ఈ సంవత్సరం ఇవ్వు, వచ్చే సంవత్సరం ప్రతి ఏటా 100-200 ఇవ్వాలి అని. సరే అని అప్పట్లో 500 ఇచ్చాడు. స్కాలర్షిప్ భయపడిపోతాయి. మన పర్సనాలిటీ వెళ్తే పార్టీ టికెట్ ఇస్తాయి, ఇవ్వకపోతే మనం పార్టీ పెడతాము అందరం కలిసి. కాబట్టి సోదరులందరూ బీసీల హక్కుల కోసం పార్టీలకు అతీతంగా మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం ఈ కులాల గురించి పోరాడాలి. ఈ కులాల యొక్క చైతన్యం పెంచాలి, నాయకత్వం పెంచాలి, ధైర్య సాహసాలతో ముగింపు రావాలి. మనం అందరం ఈరోజు ఏమనుతున్నాము, కులాల యొక్క జనాభా లెక్క తీయబట్టున్నారు. ప్రభుత్వాలని వంకర టింకర తిరుగుతున్నాయి. దీనికి మొన్న కూర్చున్నాం, అమర నిరాహార దీక్ష చేయాలని. చాలా మంది ఫోన్లు చేశారు పార్టీలు నాయకులు. మీరు అమర నిరాహార దీక్ష చేస్తే గవర్నమెంట్ కూడా అవుతుంది, హాస్పిటల్ వేస్తుంది. ఇంకా జర మిలిటెంట్ గుజ్జాలు లేక, మరాఠాలు లేక, లేదా జాట్స్ లేక చేయాలి అని అన్నారు. అంటే మనోళ్ళు సలహా ఇచ్చారు, రాష్ట్ర బంద్ జరిపి ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని స్తంభింపజేయి. ప్రభుత్వ ఆఫీసులు నడపొద్దు, రోడ్డు మీద బస్సులు నడవద్దు, ప్రతి ప్రభుత్వ ఆఫీసులు నడవకుండా చేయండి అని చెప్పి అప్పుడు మాత్రమే ప్రభుత్వం దిగొస్తుంది. అప్పుడు మాత్రమే ఉద్యమం ఇంటింటికి చేరుతుంది, చర్చ జరుగుతుంది అని అంటారు. ఇప్పుడు సోదరులందరూ కూడా నాకు అదే చెప్తున్నారు. అన్న అది ఒక భాగము, శాంతి ఉద్యమానికి చివరికి అది మీరు బంధు పెట్టిమని మన వాళ్ళందరూ అడుగుతున్నారు. మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ విషయాన్ని చర్చించి అన్ని సంఘాలతోటి, అన్ని పార్టీలతోటి మద్దతు ఏంటి వాళ్ళని తెలుసుకొని బంధు పిలిపిస్తే మొత్తం రాష్ట్రం తెలంగాణ ఉడికిపోవాలి. మండల్ కమిషన్ అప్పుడు బంధు పిలిపించాము. 3 సార్లు బంధును మామూలుగా జరపలేదు. అదేవిధంగా 2007లో ఇచ్చాము, అప్పుడు కూడా అంత అసలు బంద్ ఎప్పుడు జరగలేదు. సమసంగ్రామ పరిషత్ అప్పుడు 86లో ఒకసారి బంద్ జరిపాము. అట్లాంటి బంద్ను
ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా జరపలేదు. కాబట్టి మనమందరం కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సిద్ధపడాలి, ధైర్య సాహసాలతోటి. మరి మన ఉద్యమం లోపల ఘట్టాలు చెప్పాలంటే చాలా టైం పడుతుంది. 1982 ఒకసారి చేసినాం, డైరెక్టరేట్లు సీజ్ చేసి తుక్కుతుగా వలగొట్టాం. అదేవిధంగా చాలాసార్లు మిలిటెంట్ ఉద్యమాలు చేసినాం మనం. కాబట్టి మీరందరూ అట్లా చేయమని అంటలేదు, మీరు స్పిరిచువల్గానే చేయండి, కానీ ప్రభుత్వానికి గుర్తింపు వచ్చేటట్టు ఉద్యమాలు చేయాలనిపిస్తుంది. ప్రతి ఒక్కరు మనం అందరం చూసి నేర్చుకోవాలి. మావోయిస్టులు ఎట్లా చేస్తారు? భార్య తెలియదు, పిల్లలు తెలియదు, కుటుంబం తెలియదు, జాతి కోసం తెగించి పోరాడుతున్నారు. సరే, సిద్ధాంతపరంగా చాలామంది ఏకీభవించకపోవచ్చు, కానీ వాళ్ళ త్యాగాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా తెగించి పోరాడితే తప్ప మన సమస్యలు పరిష్కారం కావు. మీరు తెగించి పోరాడడానికి బీసీ కులాల మధ్య ఐక్యమత్యం, సామరస్యం, అప్ అండ్ డౌన్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా అడ్జస్ట్మెంట్ తోటి మనం పోరాటం చేయడానికి సిద్ధపడాలి. ఇగో ఇది వద్దు, నేను ఎక్కువ నువ్వు తక్కువ, వాని కింద నేను, ఇది ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు, అందరు గొప్పలే. ఫలాలు అందేటప్పుడు అందరం మనసుకుందాం. మొదలు మాత్రం ఈ వ్యవస్థ మీద బలమైన పోరాటం చేయాలని చెప్పి మీకు ఇద్దరు చేస్తున్నా. కులాలు ఎందుకు కావాలి? కులాల లెక్కలు ఎందుకు అడుగుతున్నాం మనం? ఈరోజు చట్టసభలో రిజర్వేషన్లు కావాలి, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి. లెక్కలు ఎంత జనాభా ఉన్నదో తేలకుండా ఏ నియోజకవర్గంలో బీసీలు ఎంతమంది ఉన్నారు అనేది వస్తుంది రేపు లెక్క. ఈ లెక్కలు తేలితేనే రేపు చట్టసభలో 50% రిజర్వేషన్లు వస్తాయి. ఆ రిజర్వేషన్లు వచ్చినాక ఏం అడుగుతారు? ఏ నియోజకవర్గాన్ని బీసీలకు ఇవ్వాలి, ఏ మండలు బీసీకి ఇవ్వాలి, ఏ ఎంపీటీసీ బీసీలకు ఇవ్వాలి, ఏ మున్సిపాలిటీ బీసీలకు ఇవ్వాలి అనేది సైంటిఫిక్ రిజర్వేషన్లు జనాభా లెక్కలు ఉంటేనే ఇస్తారు. ఒకటి, సుప్రీంకోర్టు పదే పదే ఈ సుప్రీంకోర్టు మనకు అనుకూలంగా ఉండదు, సవాల్ చేస్తున్న సుప్రీంకోర్టు ప్రతి సందర్భంలో సుప్రీంకోర్టు బీసీలకు వ్యతిరేకమైన జడ్జిమెంట్. గతంలో పంచాయతీరాజ్ రిజర్వేషన్లు కానీ, మండల్ కమిషన్ కానీ బీసీ రిజర్వేషన్లు పెంచినప్పుడు కానీ కోర్టులు మనల్ని అడ్డుకుని కొట్టేసినాయి. అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చారు. మనకు రిజర్వేషన్లు ఇస్తే అగ్రకులాలు వ్యతిరేకించారు. బీసీలు ఎంత గొప్ప వాళ్ళు చూడండి, వాళ్ళకు 10% ఇస్తే వాళ్ళు 3% ఎలిజిబుల్. పేదోళ్ళు, ఆ కులంలో పేదోళ్ళు 3% ఉన్నారు వాళ్ళ లెక్కల ప్రకారం. 10 ఇస్తే కూడా మనం ఏమనేది వాళ్ళు అడగలేదు, ఉద్యమాలు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి 10% ఇచ్చింది. కానీ మనం అందరం పెద్ద మనసుతో ఊరుకున్నాం. నేను వ్యతిరేకించిన కేసు వేసినా పార్లమెంట్లో కొట్లానే, కానీ వేరేళ్ళు ఎవరు కూడా మనోళ్ళు పెద్ద మనసుతోటి పోల్ని అనిచ్చిపెట్టారు. ఇస్తే కొట్టేస్తారని ఎందుకు భయపడుతున్నారు అంటే, బీహార్ లోపల లెక్కలు తీశారు. లెక్కలు తీసినాక కూడా ఆ కోర్టులన్నీ దాన్ని ఆపేసినాయి, కొట్టేసినాయి. రిజర్వేషన్ పెంచడం తప్పని కొట్టేసినాయి. ఇప్పుడు కూడా పెంచుతారని చెప్పి భయపడుతున్నారు. నేను అనుకుంటున్నా బలమైన అడ్వకేట్లతోటి వాదన వినిపిస్తే, కులగణన చేస్తే తప్పనిసరిగా సుప్రీంకోర్టు దిగి వచ్చి మన రిజర్వేషన్లను అంగీకరించక తప్పదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇవ్వకపోతే మన రాష్ట్ర బంధు జరిపితే ఎక్కడికక్కడ మండల కమిషన్ అప్పుడు, ముండిధర కమిషన్ అప్పుడు ఊళ్ళల్లో మన ఉద్యమం తెల్లరైతే అక్కడ రిజర్వేషన్ వ్యతిరేకులు ఎవరుంటే వాళ్ళని ఊళ్ళకి వెళ్ళి నిలబొట్టారు. మన వాళ్ళు అట్లా బీసీ మమ్మల్ని రిజర్వేషన్ పెడితే నిలబడతారా అని చెప్పి కొట్టి నిలబొట్టారు ఊళ్ళల్లో. వాళ్ళంతా హైదరాబాద్ వచ్చి రెడ్డి హాస్టల్లా, వైశ్య హాస్టల్లా, వివి హాస్టల్ ఉన్నారు అంటారు. కాబట్టి ఈ ఉద్యమాన్ని గ్రామ స్థాయికి తీసుకుపోవాలి. పెద్దలందరూ ఎంతో ఉద్యమ నాయకులు, నల్లగొండల పుట్టినీళ్ళు, మీరు అందరు దీన్ని ఛాలెంజ్ తీసుకోవాలి. ఒక్కసారి తెగించి పోరాడితే తప్పనిసరి మనం సక్సెస్ అవుతాం. మనము మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అనేక మంది ఎమ్మెల్యే స్థాయి, ఎంపీ స్థాయి, మంత్రి స్థాయి లీడర్లు ఉన్నారు, స్టేజ్ మీద కానీ కింద కానీ. కానీ ఎందుకు రాలేకపోయాం మనం? స్పీచ్ ఇస్తే ఇప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాం. టైం లేదు, అన్నను పంపిస్తామని కట్ చేసారు. కానీ వీడి మాట్లాడితే అసెంబ్లీ కంటే బ్రహ్మాండంగా మాట్లాడతారు. సబ్జెక్టు వైజ్గా, విశ్లేషణపూర్వకంగా అద్భుతంగా మాట్లాడే నాయకులు ఉన్నాం. అవకాశం ఏంటిది? కులమే అడ్డు. సోదరులు చెప్పినట్టు మన దేశానికి ఉన్న సమస్య కుల సమస్య.
కుల సమస్య వల్లనే మనం పైకి రాలేకపోతున్నాం. కాబట్టి ఈ కులాన్ని తోలాలే. మనం అందరం భారత మాత ముందు బిడ్డలం. ఈ దేశంలో విదేశాలకి రాలేదు, కొరియాకి రాలేదు, చైనాకి రాలేదు, పాకిస్తాన్కి రాలేదు. ఈ దేశంలో ఉంటున్న భారత మాత ముందు బిడ్డలు. ఈ సాంప్రదాయం ఏంటి? మన దేశంలో ఓ తల్లిదండ్రుల కుటుంబాలకు సమానమైన వాటా ఇస్తారు. 76 ఏళ్ళు అయితే కూడా మనకు వాటా ఇవ్వలేదు. కాబట్టి మన వాటా మనకు కావాలని కొట్లాడుతున్నాం. మీరు అందరూ కూడా వాటా కోసం, అరే కొడుకులు ఒక తల్లిదండ్రులకు ఉంటే కొడుకులు అన్నదమ్ములు కొట్లాడతారు వాటా కోసం, మీరెందుకు కొట్లాడరని నేను అడుగుతున్నాను. శత్రులతో కొట్లాడతలేరు, అన్నలతో కొట్లాడుతున్నారు. మీరు చెప్పాలి అగ్రకులాలకు, మేము మా వాటా మీరే తిన్నారు, మీ వాటా మీరే తిన్నారు, మా వాటా మాకు ఇవ్వాలని కొట్లాడుతున్నాం. కాబట్టి పాజిటివ్గా మర్యాదగా మా వాటా రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో వాటా ఇవ్వాలని చెప్పి మొన్న కేంద్ర ప్రభుత్వం నేను అడిగాను. మీరు అందరూ చూడొచ్చు టీవీలో. నేను అడిగిన మొత్తం ఈ కార్పొరేట్లకు పెద్ద పెద్దలకు ఎన్ని రుణాలు మాఫీ చేశారని అడిగిన. 16 లక్షల కోట్లు మాఫీ చేశారు. ఈ 16 లక్షల కోట్లు ఈ దేశ ప్రజలకు వేస్తే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది తెలుసా? 20 లక్షలు వస్తాయి. మాఫీ చేసింది, పెండింగ్లో పెట్టింది అంతా వస్తే ఒక్కొక్క కుటుంబానికి, పేద కుటుంబాలకు, రేషన్ కార్డు ఉండోళ్ళకు 20 లక్షల రూపాయలు వస్తాయి. అంత డబ్బును మీరు 100 కుటుంబాలకు ఖర్చు పెడతారా? ఎవరిచ్చారు మీకు బ్యాంకుల డబ్బని మోడీని అడిగిన. ఈ డబ్బు మంచి అధికారం మీకు ఎవరిచ్చారు? జన్ధన్ ఖాతా ఓపెన్ చేసినావు, 10 రూపాయలు కూడా వేయలేదు. కానీ కార్పొరేట్లకు 16 లక్షల కోట్లు మాఫీ చేసినావు, ఇంకో 20 లక్షల కోట్లు పెండింగ్లో పెట్టావు. ఈ అధికారం మీకు ఎవరిచ్చారు? జన్ధన్ ఖాతా ఓపెన్ చేసిన వాళ్ళకి ఇచ్చే అధికారం ప్రజలు ఇచ్చారు. ఓపెన్ చేయందరే మోడీ రాందరే అందరు అనుకున్నారు. నీకు భార్య లేదు, పిల్లలు లేరు, కుటుంబం లేదు, ఆస్తి లేదు, ఊరు లేదు, ఏ గల్లీ లేదు, మాకేదో ఒకటి చేస్తారు అనుకున్నారు. ఏం చేసావు నువ్వని అడిగినాం. కాబట్టి ఆ డబ్బు మనది, అంబానీ అదానీ కార్పొరేట్లదిగా 100 మంది కార్పొరేట్లది కాదు. అది వసూలు చేయాలని నిలదీస్తున్నాను. ఇంకా నిలదీస్తా. అది వాళ్ళ ఆస్తులు ఉన్నాయి. ఆ 16 లక్షల కోట్లు వసూలు చేయి, పేద ప్రజలకు ఖర్చు. అందుకే ఈ దేశం రాంగ్ రూట్లో పోతుంది. మేధావులందరికీ తెలుసు అనలైటికల్గా చూసినప్పుడు. కాబట్టి ఇంకా అనేక విషయాలు. మండల్ మనకు పూర్తి ప్రదాత. మండల్ సిఫార్సులు 40 సిఫార్సులు చేస్తే 2 సిఫార్సులు అమలు చేశారు. అది కూడా క్రిమిలేయర్ పెట్టి, నిబంధనలు, షరతులు పెట్టి 50%కి 25% ఇచ్చారు. అదేవిధంగా కేంద్రంలో మంత్రిత్వ శాఖ లేదు, స్కాలర్షిప్లు లేవు, స్కీములు లేవు, లోన్లు లేవు. కేవలం ఒక సిఫార్సు రిజర్వేషన్లు పెట్టి, రాజకీయ రిజర్వేషన్లు లేవు, స్థానిక సంస్థల జనాభా ప్రకారం లేదు. ఈ విధంగా బీసీల బతుకులను నాశనం చేసినటువంటి ఈ వ్యవస్థ 75 ఏళ్ళు మనం మోసం చేసుకుంటూనే వస్తున్నారు, ఇంకా చేస్తారు. మనం పోరాడకపోతే మన బతుకుల్లాగానే మన పిల్లల బతుకులు కనిపించని దోపిడి, కనిపించని వివక్ష, కనిపించని అణచివేత ఈ దేశంలో కొనసాగుతుంది. కాబట్టి అందరూ మన ఇంటికే దుఃఖపోయి రాటున్నారు. దుఃఖపోయిందే వాళ్ళు 100 కోట్లకి ఎట్లా పోయారు? ఎవరన్నా చూడండి పెద్ద కులపోరు. అణచివేయందే మనకి ఎందుకు గౌరవం లేదు? వివక్ష లేనిదే మనకు పదవులు ఎందుకు రావడం లేదు? ఇవన్నీ కనిపించకుండానే సైలెంట్గా కులం పేరు మీద మనం అంచివేస్తున్నారు. కాబట్టి పెద్దలందరూ, మీరందరూ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా బీసీ కార్డు మీద నాది ఆ కులం ఈ కులం అని పెట్టుకోకుండా అన్ని కులాలు కలిస్తేనే మన ఉద్యమం ముందుకు పోతుంది. ఈ కుల గణన కోసం జరిగే మహాపోరాటంలో మీరు పెద్ద ఎత్తున రావాలని చెప్పి పార్టిసిపేట్ చేయాలి. బ్రిలియంట్ పోరాటాలకు సిద్ధపడాలి. డాక్టర్లు అందరూ వచ్చి నీకు అమలు చేయడానికి వీల్లేదా అన్నారు, చెక్ చేస్తున్నాం. అయితే ఆయన కూడా నేను ఎప్పటికైనా ఇన్ని రోజులు కొట్లాడినా 50 ఏళ్ళు ఇంకా కొట్లాడతా, చివరి దాకా కొట్లాడతా. చట్ట సభల్లో రిజర్వేషన్లు పెట్టే వరకు చీల్చి చెండాడుతాయిలేనని చెప్పారు. అదేవిధంగా మనతో పెట్టే స్కీములు, చదువు కోసం పెట్టే స్కీములు, హాస్టళ్ళు, గురుకులాలు, ఫీజు రియంబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు అన్ని రాష్ట్రాల్లో, దేశంలోని 29 రాష్ట్రాల్లో పెట్టిస్తా. అందుకే నేను రాజ్యసభకు వచ్చిన. మీ అందరికీ కూడా గుర్తుపెట్టుకోవాలి, బీసీలకు చేసింది వృధా అవ్వదు. నేను ఏ పార్టీల మెంబర్లు కూడా కాదు, ఏ పార్టీల కండువ కప్పుకోలేదు. 2014లో
చంద్రబాబు పిలిచి మా పార్టీ తరఫున పోటీ చేయి, నేను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ప్రచారం చేశాడు. దేన్ని బట్టి? బీసీలకు చేసే సేవను బట్టి. తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు రాజ్యసభ కావాలని, ఆయననే పిలిచి రాజ్యసభ ఇచ్చాడు. దేన్ని బట్టి? బీసీ ఉద్యమాన్ని బలంగా అన్న కొట్లాడుతున్నాడని చేశాడు. బీసీల అభిమానం వస్తుంది, ఆ అభిమానానికి కొలతబద్ద పదవులు వస్తాయి. మీరందరూ కూడా పదవులు టికెట్ ఇవ్వడానికి నేను 5 కోట్లు ఇస్తా, కాంగ్రెస్ టికెట్ ఇస్తా, నేను 10 కోట్లు ఇస్తా, బీజేపీ టికెట్ ఇవ్వమంటే ఇవ్వరు. వాళ్ళు మీకంటే 70 క్రికెట్ వాళ్ళు ఉంటారు. మీరు బీసీల కోసం కొద్దిగా త్యాగం చేసి పోరాడుండి పదవి మీ ఇంటికాడికి వచ్చి టికెట్ వస్తుంది. ఒకసారి కాంగ్రెస్ కూడా నాకు టికెట్ ఇచ్చింది. గాంధీ బాబు వెట్లెక్కలేదు, నాకు అర్ధరాత్రి బీఫామ్ పంపించాడు రాహుల్ గాంధీ మిర్యాల కూడా. నేను అడగలేదు, అప్లికేషన్ పెట్టలేదు, అడగలేదు. గాంధీ బాబుని ఎప్పుడు కనిపించలేదు. మీకు అందరికీ తెలుసు ఆ విషయం. ఆయన ఏం చేశారు? అర్ధరాత్రి వాళ్ళే రాహుల్ గాంధీ 11 గంటలకు ఫోన్ చేసి పోటీ చేయమని చెప్పి ఇంటికి బీఫామ్ పంపించాడు. పదవులు బీసీలకు మీరు సేవ చేస్తే, పోరాడితే పేపర్లలో రావాలి, మీటింగ్లు పెట్టాలి, జనాన్ని ఎదురు చేయాలి, అప్పుడు మీ ఇంటికి పదవులు నడుచుకుంటూ వస్తాయి. కాబట్టి పెద్దలు మీరు గ్రహించాలి. ఈ విషయంలో బీసీలకు చేసే సేవ వృధా పోదు. ఈ దేశంలో ధర్మం ఏమే చేయతే, సత్యం ఏమే చేయతనుంది. నిస్వార్థంగా నిబద్ధతతోటి మన కులాల కోసం పోరాడుతుంటే గుర్తింపు ఉండేటట్టు పోరాడాలి. ఒట్టటిగా పోరాడితే నాన్నలుగా రాదు. తెగింపుతోటి గుర్తింపుతోటి పోరాడాలి. ఖచ్చితంగా బీసీల కోసమైనా పోరాడుతున్నది వాళ్ళే వస్తారు. నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా ఎంపిక చేసుకొని మీరు పోరాడండి. కాబట్టి మీరు అందరూ నల్లగొండ జిల్లా ఒక దశ, ఒక్క ఎమ్మెల్యే లేని దశ వచ్చింది. అందరూ ఎమ్మెల్యేలు బీసీలో ఉండే దశకు రావాలి. అట్లాంటి దశకు మీరు అందరు పెద్దలు తీసుకువస్తారని. నా ట్యూన్ సరిగ్గా పనిచేస్తలేదు. చాలా రోజులు, దాదాపు 1 ఇయర్ నుంచి ఆరోగ్యం బాగా మందులు వాడుతున్నా, అందుకే ట్యూన్ రిస్టోర్ కావడం లేదు. మొన్న డాక్టర్ అన్నాడు, ఆయన వేరే వైద్యం అక్యుపెక్చర్ అయినా, నీకేం కావాలన్నాడు. నాకు బలం లేకుండా పర్వాలేదు కానీ ట్యూన్ బతిక చేయమని అడిగిన. ఎందుకు అన్నాడు అంటే, నా జాతిని మేల్కొనాలంటే నేను స్పీచ్ ఇవ్వాలి, నా స్పెషాలిటీ స్పీచ్. అసుంటిది పడిపోయింది గొంతు, అందుకే స్పీచ్ మంచిగా వచ్చేటట్టు చేయాలని కోరుకుంటున్నాను. అందుకే మీరు అందరూ సబ్జెక్టును, నాలెడ్జ్ని మన జాతిని చైతన్యం చేయడానికి ఉపయోగించాలి. తప్పనిసరి జాతి ఎప్పుడైతే చైతన్యం కోరుకుంటూ మనకి ఏది జరుగుతున్న అన్యాయాలు తెలుస్తాయో అప్పుడు మాత్రమే మనం అందరం ఉద్యమానికి సిద్ధమవుతాం. మీరందరూ మనకు జరుగుతున్న అన్యాయం మన జాతికి చెప్పాలి. బీసీలకి ఎట్లా, రాజకీయంగా ఎట్లా, ఆర్థికంగా ఎట్లా. అరే అంబానీకి ఆధారికి 1000 కోట్లు అయితే లారీలు కూడా ట్రైన్లలో నింపుకపోయే పైసలు. అదేవిధంగా మనకు 10 లక్షలు ఇవ్వమంటే ఇవ్వలేవాడు. అక్కడ ఆర్థికంగా అన్యాయం చేస్తున్నారు. రాజకీయంగా పదవులు ఇవ్వడం లేదు. ఈ విధంగా అడుగడుగున అన్యాయం చేస్తున్నారు. అందుకోసం మీరందరూ సమైక్యంగా కావాలని కోరుకుంటూ బీసీ ఉద్యమం రాష్ట్రంలో ఊర్రూతలుగాలి. ఆ దశకు తెచ్చే శక్తి మీకు ఉంది. నల్లగొండలో మీరు అందరు దిగితే రంగంలా ఒక్కరు గెలవాలి, వేరే వాళ్ళు అందరూ మనోళ్ళే గెలుస్తారు. అట్లాంటి పెద్ద మనసును, ఐక్యమత్యాన్ని మీకు అందరూ భగవంతుడు ప్రసాదించాలని ఇక్కడ ఉన్న బీసీ లీడర్లు అందరూ అంతటా బీసీలే ఉన్నారు. నల్లగొండ కానీ, మిర్యాలగూడ కానీ, ఏ నియోజకవర్గం తీసుకో బీసీలే ఉన్నారు. కాబట్టి ఆ విధమైనటువంటి ఐక్యమత్యాన్ని, చైతన్యాన్ని మీరు అందరూ సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.